యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత చెక్కుల పంపిణీ. 1,94,35,000 నిధుల చెక్కుల అందజేత. టీడీపీ అనుబంధ సంఘాల సమావేశం. ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం. సావిత్రీదేవి అలంకారంలో అమ్మవారు. మహిళలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం. పలాసలో ఉద్రిక్త పరిస్థితులు. రైతులను ఆదుకోవాలని టీడీపీ ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలు మహిళలతో కలిసి మంత్రి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 627 స్వయం సహాయక సంఘాలకు గాను 1,94,35,000 నిధులను చెక్కును అందజేశారు. మండలానికి సంబంధించిన స్త్రీ శక్తి భవన నిర్మాణానికి పెండింగ్లో ఉన్న 5,50,000 రూపాయలు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, ఎంపీపీ లక్ష్మీదేవి, జెడ్పీటీసీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉదయపూర్వకమైన ధన్యవాదాలు. అక్కడ కుటుంబాల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దసరా సందర్భంగా అక్క చెల్లెలు బాగుండాలని, రెండవసారి ఆసరా ఇవ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో అక్క చెల్లెలు ఆదుకోవాలని చెప్పేసి ఈ ఆసరా ఇవ్వడం జరిగింది. దేవరకొండ మండలం మన ఆలూరు నియోజకవర్గం మొత్తం పైన కూడా ఆసరా 2,714 సంఘాలుంటే అక్క చెల్లెలు 29,829 మంది అక్క చెల్లెములు ఉంటే అక్క చెల్లెముల కోసం ఆలూరు నియోజకవర్గం మొత్తం పైన కూడా 12,92,00,000 రూపాయలు ఇవ్వగలిగిన ఏకైక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి ఈ సందర్భంగా మీ ఎదురు చెప్తున్నా. అదేవిధంగా అక్కలారా, దేవరకొండ మండలం ఒకటే రెండవ విడత 627 సంఘాలుంటే 6,892 అక్క చెల్లెములుంటే 1,94,00,000 ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పగలను. అక్క చెల్లెములారా, నీకు నేను ఒక్క మాట అడుగుతున్నా. ఆ రోజు పాదయాత్రలో మన కుటుంబాలు ఎంతో కష్టపడి ఉంటే, అక్క చెల్లెములు కష్టపడుతుంటే దాన్ని చూసి పాదయాత్రలో నీకు అండగా ఉంటా, నీకు తొందరగా ఉంటా, నీకు మనుగడగా ఉంటా అని చెప్పేసి మాట ఇచ్చి ఈ రోజు మాట తప్పని మనవ తప్పని నాయకులు ఏదైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకు మాట చెప్తున్నానంటే ఎక్కడారా
మొన్న ఆసరానికి డబ్బులు ఇస్తుంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు బాగా వినాలి. ఆడవాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు అంటారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలం తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులు రమేష్ రాజు, ప్రధాన కార్యదర్శి బాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. వైసీపీకి ఒకసారి అవకాశం ఇచ్చినా పాపానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చి రంగులు వేసుకొని ఇవ్వడం తప్పు చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవని ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను జగన్ అవమానపరుస్తున్నారని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే రైతు ఎన్ని మూటలు తోలితే అంత లాభం కొనేస్తున్నాడు. అది కాదన్నా, మీరు 100 మూటలు తోలారంటే 100 మూటలు లాభం అనుకుంటున్నాయి. దాంట్లో కష్టము, దాంట్లో పెట్టుబడి చోట్ల, రైతు కూలీలకి అంతే చోట్ల, ఎరువులకి అంతే చోట్ల అంతా కూడా లాభం ఉన్నాడు. 3 నెలలు 4 నెలలు అనుకుంటున్నాడు. ఆయన చేస్తే కదా తెలిసేది బాధ ఏందో. 3 నెలలు 4 నెలలు ఆపుతారండి 5 నెలలు రైతుకి. ఇవాళ ఈ తల్లుంది నెత్తమ్ షుగర్స్, అక్కడ సహకార షుగర్ ఫ్యాక్టరీ రేణుగుంటది. మళ్ళా మయూర ఇది ఎలక్షన్ రాకముందు ధర్నాలు చేసింది. అడగపోయేసి ధర్నాలు చేసి మేము రాగానే ఓపెన్ చేపిచ్చేస్తాం అనే మాట చెప్పేసింది. ఆమె వచ్చింది, 2.5 సంవత్సరం అయింది, అదైతే మూసేది. కానీ 2 తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఏంటి అసలుకి ఇది? ఏనా బుర్రుందా, లేకపోతే మోకాల్లోకి వెళ్ళిపోయిందా, అసలు ఆలోచిస్తున్నాడా, లేకపోతే మనిషి ఇంతేనా అర్థమే కావట్లేదు. అసలుకి రూమ్ లో నుంచి బయటికి రాడు, బయటికి వస్తే కనపడ్డు. మీరు ఇంత ముందు కూడా ముఖ్యమంత్రి చాలా మంది చూసాం. వాళ్ళు అట్లీస్ట్ ప్రజానాడిని కనుక్కుందాం, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలకు ఏం కావాలి అని చెప్పేదానికన్నా ప్రజల్లోకి వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. ఈయన గడప దాటడు. అదేమైందో తెలియదు కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఆ రోజు రాకముందు ఆయన మీద ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గడపే దాట, అసలుకి ఆ తాడేపల్లి దాటి వస్తే ఒట్టు బలవంతంగా రప్పియాలి. బయటికి రప్పియాలంటే మటుకు ఎవరు రప్పిస్తారు? కోర్టు రప్పిద్దామంటే వాళ్ళు కూడా అట్లా. ఇంతకుముందు ప్రతి శుక్రవారం పోయేవాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిపోయినా, నేను చాలా బిజీ అని చెప్పి దానికి కూడా పోవడం మానేసినాడు. ఆయనకి కరోనా కూడా ఒక వరం అయిపోయింది. ఎందుకంటే కోర్టు సంవత్సరాలు మూసేశారు కదా, అది కూడా ఒక వరం అయిపోయింది. ఆయన పరిస్థితి అది. మన రాష్ట్రాన్ని నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టి ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఇవాళ. అంటే ఏమైతా ఉంది రాష్ట్రం అని చెప్పేదానికి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు రాష్ట్రం చెడిపోయింది, నిండా మునిగిపోయినా అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ మాటలు చెప్పాలంటే మనమన్నా కొద్దిగా అంటున్నాం కానీ వాళ్ళైతే ఇంకా కఠోరమైన భాషలో చెప్తున్నారు. మనం ఖచ్చితంగా 2023 కానీ 24 కానీ ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు గెలవడం ఖాయం, అధికారం రావడం ఖాయం. మళ్ళా రాష్ట్రం. కర్నూలు జిల్లా చాకలమర్రి గ్రామంలో దసరా మహోత్సవం సందర్భంగా సావిత్రిదేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ్ బాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, ఆర్య వైశ్య సభవారి ఆధ్వర్యంలో మహిళలచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించారు. రాత్రి వేళలో పుల్లెటికుర్తి రాధాకృష్ణ పూజారి విశేష హారతులిచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంచారు. ఈ కార్యక్రమంలో వాసవి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వంకదార లక్ష్మణ్ బాబు, శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తితిలి తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ నేతలు ధర్నాకి దిగారు. వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలాసలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డేంకాడం మండలం చొల్లంగిపేట, డి కొల్లం, గునుపూరుపేట గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, స్థానిక నెల్లిమర్ల నియోజకవర్గం శాసన సభ్యులు బడుకొండ అప్పలనాయుడు హాజరయ్యారు. నవరత్నాల్లో భాగంగా డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం 2వ విడతలో భాగంగా చెక్కుల పంపిణీ చేసుకుంటున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో డేంకాడ ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, జిల్లా పరిషత్ సభ్యులు బడ్డుకొండ లక్ష్మి, మండల అధికారులు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, మన మండల సమాఖ్య నాయకులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంఎంఎస్ లీడర్స్ ముందుకు వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ఇతర పెద్దల చేతుల మీదుగా అమ్మా మీ అందరి అభిమానం, మీ అందరి తాలూకా ప్రేమతో మరి మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి 4 మండలాలు కూడా ఎంపీపీని, జడ్పీటీసీని, మున్సిపాలిటీని గెలిపించినటువంటి అక్క చెల్లెమ్మలందరూ, అలాగనే ఇవాళ డెంకార్కు ఎంపీపీగా, కొత్త ఎంపీపీగా, వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీగా జగనన్న సైనికుడిగా గెలిచినటువంటి బంటుపల్లి వాసుదేవరావు గారు, అలాగే గౌరవనీయులు శ్రీమతి బడ్డుకొండ లక్ష్మి గారు, మన జడ్పీటీ సభ్యురాలు డెంకాల మండల ఆవిడని కూడా గెలిపించిన వారికి, అలాగనే మండల వైస్ ఎంపీపీగా ఎక్స్ సర్పంచ్ గారు, ప్రజెంట్ వైస్ ఎంపీపీగా ఉన్నటువంటి పినిడి తమ్మునాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ స్థానిక నాయకులైనటువంటి మాజీ సర్పంచ్ గారు శ్రీని గారు, మాజీ సర్పంచ్ గారు నరసింహనాయుడు గారు, అలానే సేరిపోల చిన్న గారు, నాగశివ గారు, సురేష్ గారు, అలానే కృష్ణబాబు గారు, రామకృష్ణరాజు గారు, శాసనసభ్యులు రెండోసారి ఈ నియోజకవర్గం శాసనసభ్యులుగా మరి అత్యధిక ఓట్లు జిల్లాలోనే
30,000 ఓట్ల మెజార్టీతోని రెండోసారి శాసనసభ్యులుగా మీరు అందరూ కూడా గెలిపించారు. ముఖ్యంగా ఆయనకి నియోజకవర్గం మీద గ్రామాల్లోని నిరంతరం కూడా గ్రామాలను అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, మరి నిరంతరం కూడా కృషి చేస్తున్న నాయకులు బడుకొండ అప్పలరెడ్డి గారికి, అలాగే మొన్ననే ఎన్నికయ్యారు ఎంపీపీగా వాసుదేవరావు గారికి, అలాగే వైస్ ఎంపీ తమ్మిరెడ్డి గారికి, అలాగే మీ సర్పంచ్ గారు కృష్ణ గారికి, అలాగే పెద్దలు చంద్రశేఖర్. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో గిరిజనులకు కనీస సదుపాయాలు లేకుండా జీవించడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా బాధాకరమని జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు అన్నారు. వైద్య సదుపాయం, సరైన గృహ సౌకర్యం లేకపోవడం, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల నుండి రోడ్ల సదుపాయం లేక గర్భిణీ స్త్రీలను డోలీలో హాస్పిటల్కు తీసుకుని వెళ్లడం ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రాణరక్షణ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మి అప్పలరాజు ధర జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాం, రమణ, చిన్న లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు. సత్యసాయి విమానాశ్రయం సమీపంలోని పూర్తి స్థాయి ధర్మశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్ మండలాల్లోని 1885 స్వయం సహాయక సంఘాలకు చెందిన 19,153 మంది మహిళలకు 14,89,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించడమే కాకుండా చట్టసభల్లోనూ ప్రజాప్రతినిధులుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. పుట్టపర్తి రూరల్ మండల ఎంపీపీ రమణారెడ్డి అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొత్త చెరువు మండల పరిషత్ మండల ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొత్త చెరువు జడ్పీటీసీ ఏ గంగాదేవి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలకు భద్రత ఉందో, ఎక్కడైతే స్త్రీలకు భరోసా ఉందో అక్కడ దేవతలు ఉంటారు అని పూర్తిగా నమ్మేవారు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడైతే స్త్రీలకు భద్రత ఉందో అక్కడ వర్షాలు బాగా వస్తాయి. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతున్నారో అక్కడ పంటలు బాగా పండుతాయి. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని గట్టిగా నమ్మిన వారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా 2 వైపులా బిల్డింగ్స్ పడగొట్టి రోడ్ల విస్తరణ చేస్తామని చెప్పిందని, ఇంతవరకు రోడ్డు వేయకుండా వదిలేశారని అన్నారు. గుంతల్లో వాహనాలు పడి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.
వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, లేని పక్షంలో నిరాహార దీక్షలో కూర్చునేందుకు సిద్ధమని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయక కార్యదర్శి మనోహర్, సిపిఐ పట్టణ నాయకులు ముబారక్, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో రోడ్డు రస్తారోక చేస్తూ కాలేజ్ సర్కిల్ నుంచి రాయలసీమ సర్కిల్ వరకు 6 నెలల కిందట ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఇండ్లను కూల్చేసి రోడ్డు వేస్తామని చెప్పినటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు. ఎందుకంటే 6 నెలల కిందట మీరు ఏదైతే రోడ్లు ఇండ్లు పీకేసి రోడ్డు విస్తీర్ణం చేస్తామని చెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు ఉరికే ఇండ్లు పీకేసి ఆడాడ కంకర తోలేసి గుంతల మెట్లు చేసేసి గుంతలు వేసేసి చేశారు. కాంట్రాక్టర్ ఎవరికైతే మీరు కాంట్రాక్ట్ ఇచ్చింటారో ఆ కాంట్రాక్టర్ ఏమైనా నిద్రపోతున్నాడా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సైడ్ కాలువ చిన్న వ్యవసాయ మోటార్ కూడా సరిపోయినంత కాలువ పెట్టి ఈరోజు కాలువలో నీళ్లు పోక రోడ్డు పైకి వస్తూ ఇండ్ల ముందర నీళ్లు నిల్చుకుంటూ ఇక్కడ ఎక్కువ వర్షాలు పడితే గుంతల్లో నింటే షాప్ యజమానులు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, తాళ్లు పట్టుకొని పోయి ఇంటికి పైగా ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది కదిరి పట్టణంలో. అందులో కాలేజ్ సర్కిల్ నుంచి కోడేరు వరకు రోడ్డు ఎటు ఉన్నదని చెప్పి గుంతలు ఉన్నాయని చెప్పి అధికారులకు కానీ ఎమ్మెల్యేకి కూడా చూస్తూ రోజుకు 2 సార్లు పోతూ వస్తుంటారు. దీనిపైన ఎందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని పూర్తి కంప్లీట్ చేయలేదని మేము అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా హెచ్చరిస్తున్నాం. మీరు 6 నెలలు అవుతుంది, 6 నెలలు అయినా కూడా మీరు ఇంతవరకు పని పూర్తి చేపట్టలేదంటే అధికారులు కాంట్రాక్టర్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? కాంట్రాక్టర్ బిల్లులు పెట్టుకుని ఏమైనా గమ్మునైపోయినాడా అని చెప్పి మేము భారత కమ్యూనిస్టు సిపిఐగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే రోడ్లు అయితే ఏవైతే వెడల్పు చేశారో దాంట్లో పనులు పూర్తి చేయాలి. ఇటువైపు అటువైపు 4 అడుగులు వెడల్పు, 4 అడుగులు గాదుము కాలువ సైడ్ కాలువ పూర్తి కట్టాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం. పని పూర్తి చేయలేకపోతే మేమే టెంట్ వేసుకుని నిరాదీక్ష కూర్చుంటామని చెప్పి మరోసారి అధికారులకు, ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మలకవారిపల్లి ఎగువ తాండాకి చెందిన 3 పిల్లలు బట్టలు ఉతకడానికి వాళ్ళ అమ్మతో పాటు చెరువు దగ్గరికి వెళ్లి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ర పెట్టాను ఆడంతే కాదు విజయ్ గణ భీమలా గణ
ఊహించుకునేది రకం ఉంటుందా అదే ఉన్నారులే అనుకునేది కాదు మేనా కొంచెం తగ్గవచ్చు అవును అట్లా అనుమతి తగ్గకపోతే ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత చెక్కుల పంపిణీ 1,94,35,000 నిధుల చెక్కుల అందజేత. టీడీపీ అనుబంధ సంఘాల సమావేశం ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం. సావిత్రీదేవి అలంకారంలో అమ్మవారు మహిళలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం. పలాసలో ఉద్రిక్త పరిస్థితులు రైతులను ఆదుకోవాలని టీడీపీ ధర్నా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.